నా పేరు సలీం పాషా. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మస్కతి డైరీ ప్రొడక్ట్స్. మా దగ్గర మొత్తం టోటల్ 50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి మేము ఆల్రెడీ వీఆర్ ఇన్ ద బిజినెస్. మా మొత్తం టోటల్ పాల ప్రొడక్ట్స్. దాంట్లో మా ఎక్కువ పోయేది ఏంటి అంటే పాలలో హోల్ మిల్క్ ప్లస్ ఆ తర్వాత టోన్ మిల్క్, ఈ 2 క్వాలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు బాదం పాలు, ఆ తర్వాత మా ఫేవరబుల్ ఐటమ్స్ ఏంటి అని అంటే ఐస్ క్రీమ్. ఒకసారి టేస్ట్ చేసి చూసిర్రు అని అంటే మాత్రం మళ్ళీ ఒకసారి జీవితంలో మళ్ళీ మర్చిపోరు. ఆ విధంగా అంత ష్యూరిటీగా మేము ఇస్తున్నాం. ఎందుకనంటే మాకు కావాల్సింది ఏంటి అంటే టేస్ట్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎవరికి ఏ విధమైనటువంటి డోకా లేకుండా ప్లస్ క్వాలిటీ వీఆర్ మెయింటైనింగ్ పర్ఫెక్ట్లీ. సో 50 సంవత్సరాల నుంచి మేము ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే క్వాలిటీ పరంగా ప్లస్ టేస్ట్ పరంగా అది ఉండడం వల్లనే మాకు ఇంత పేరు ఉన్నది. ప్లస్ వీఆర్ సర్వైవింగ్ అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ బిజినెస్ టు అవర్ అదర్ స్టేట్స్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఆల్రెడీ మేము ఏపీ తెలంగాణలో ఉన్నాము. ప్లస్ అదర్ స్టేట్స్ ఇప్పుడు ఏంటి అంటే మహారాష్ట్రకి మూవ్ అవుతున్నాము. ఇది తుర్కెంజాల్లో ఉన్నదండి. ఇది తుర్కెంజాల్లో ఇబ్రహీంపట్నంకి దగ్గరలో ఉన్నది. దానికంటే ముందర మాకు ఫ్యాక్టరీ అవుట్లెట్స్ పార్లర్ ఉన్నది. పార్లర్ బ్యాక్ సైడే మాది ప్లాంట్ ఉన్నది. టోటల్ ప్రొడక్షన్ మొత్తం అక్కడి నుంచి జరుగుతున్నది. అక్కడి నుంచి మీకు ఎక్కడ కావాలన్నా కూడా మా సొంత బండ్లు ఉన్నాయి కాబట్టి మేము ప్రతి ఒక్క బండ్లో ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపించడానికి వీఆర్ ఆల్వేస్ 24 hours మేము పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే మా యొక్క వర్కర్స్ ఏంటి అని అంటే అన్ని షిఫ్ట్లలో వర్క్ చేస్తూ ఉంటారు. మీకు ఈ రోజు ఇచ్చిర్రు అని అంటే ఇమీడియట్ కావాలంటే ఇమీడియట్ పంపిస్తాం, లేకపోతే నెక్స్ట్ రోజు కావాలన్నా కూడా ఎప్పుడైనా సరే అన్ని మళ్ళీ యాజ్ వెల్ యాజ్ పార్టీ ఆర్డర్స్ ఇచ్చినా కూడా మేము వీ విల్ సప్లై అండి. మీకు ఏ రకంగా మా నుంచి సహాయం కావాలన్నా కూడా వీఆర్ ఆల్వేస్ రెడీ టు గివ్. ఇది మేము హైటెక్ సిటీ ఎగ్జిబిషన్లో ఇక్కడ మాది స్టాల్ నెంబర్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గేట్ నెంబర్ 1లో ఇక్కడ ఉన్నదండి మా స్టాల్. ఇక్కడికి వచ్చిన తర్వాత విజిట్ చేయండి. మీకు ఫ్రాంచైజ్ విషయాలు కానీ ఏదన్నా మీకు ఫర్దర్ ఎంక్వైరీస్ ఏమన్నా ఉన్నాయంటే వీ విల్ సాల్వ్ ఇట్ అండ్ వీ విల్ గివ్ అన్ టోటల్ ఇన్ఫర్మేషన్.